నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. 3i అట్లాస్ విషయంలో ఒక కీలకమైన అప్డేట్ అందుతోంది. 11 నిమిషాల 42 సెకండ్లకు అది రెస్పాండ్ అవుతుందని తెలుస్తోంది. దాని గురించి మనం ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇలాంటి వార్తలు అందిస్తూనే ఉంటాం. 3i అట్లాస్ గురించి ఇంతకుముందు అందించిన అప్డేట్ కూడా చాలా అద్భుతంగా మీరు షేర్ చేశారు. అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, ఇలాంటి అప్డేట్స్ మాకు అందిస్తూ ఉండండి అని. అయితే అఫ్కోర్స్ చాలా రోజులుగా పెద్దగా ఏమీ అప్డేట్ లేకపోవడంతో ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం సూర్యుడి వెనక నుంచి మళ్ళీ బయటికి వచ్చింది 3i అట్లాస్. 11 minutes 42 seconds దగ్గర రెస్పాండ్ అవుతోంది అనేది మనం తెలుసుకుందాం. ఏమిటి అంటే ఇదేమన్నా ఏలియన్ స్పేస్ క్రాఫ్టా అనే డౌట్ మనకు రావచ్చు. సో ఈ వీడియో మీరు చూడండి, చూసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆకాశాన్ని, అందులో ఉన్న రహస్యాల్ని, అంటే ఖగోళ శాస్త్రరీత్యా ఆ రహస్యాల్ని అబ్జర్వ్ చేయడానికి ఇటు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు, తర్వాత హువాయి ల్యాబొరేటరీసు అండ్ అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీలు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి స్పేస్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి అండ్ టెలిస్కోపులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ కావచ్చు, లేకపోతే పార్కర్ సోలార్ ప్రోబ్ కావచ్చు. అండ్ మనకు తెలుసు మార్స్ మీద కూడా ఉన్న రోవర్స్ కావచ్చు, పెర్సెవరెన్స్ రోవర్, ఇవన్నీ కూడా. సో ఇలా మనం టెక్నాలజికల్గా ఖగోళ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మనం వాడుతున్నాం. అయితే పార్కర్ సోలార్ ప్రోబ్ ఏం చేసిందంటే, ఇది నాసాకి సంబంధించిన అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్. ఇది మెర్క్యూరీకి దగ్గరగా ఈ యొక్క 3i అట్లాస్ ఉన్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. నిజానికి ఇప్పటి వరకు మార్స్ దగ్గర నుంచి అది వెళ్ళింది. ఏది 3i అట్లాస్. మార్స్ మీద ఉన్న రోవర్ ఏం చేసింది, వెంటనే టకా 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 నిమిషానికి కొన్ని సెకండ్ల పాటు టకా ఫోటోలు కొట్టి మనకు పంపించింది నాసాకి. సో అక్కడ ఏం జరిగింది అంటే, వెంటనే మన వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏం చెప్పారంటే, ఇది సిలిండ్రికల్ ఫామ్లో ఉంది అని చెప్పి అన్నారు. ఒక సిలిండ్రికల్ ఫామ్లో అది ముందుకెళ్తోంది అని చెప్పి. అందుకే మీకు ఇప్పుడు ఎక్కడ వీడియోలు చూసినా కూడా ఒక స్పేస్ క్రాఫ్ట్ లాగా ఇలా సిలిండ్రికల్ ఫామ్లో అది వెళ్తూ ఉంటుంది. బట్ దీన్ని అవిలోబ్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, కంటిన్యూస్గా ఫోటోలు తీయడం వల్ల ఆ షేప్ కాస్త సిలిండ్రికల్ ఫార్మాట్లో ఇట్లా ఎక్స్టెండ్ అయింది అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. సరే, సైంటిస్ట్ కాబట్టి ఏం చెప్పినా కూడా మనం నమ్మే ప్రయత్నంలో ఉంటాం కాబట్టి. సో అది జరిగింది. బట్ నిజంగా దాని షేప్ కూడా పూర్తిగా అర్థం కావట్లేదు, కానీ చాలా పెద్దగా ఉంది స్పేస్ క్రాఫ్ట్. సో మార్స్ మీద ఆ రోవర్ ఈ ఫోటోలు తీస్తే మనం ఒక కంక్లూజన్కి అక్కడ వచ్చాం. దీనికి తోడు ఇంకా నెక్స్ట్ భూమి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి, ఆ తర్వాత ఇప్పుడు సూర్యుడి నుంచి అటు వెనక నుంచి వచ్చేసి మెర్క్యూరీని దాటుకుంటూ వెళ్ళింది. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. సో దీని ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పారాబోలిక్ ఫామ్లో వెళ్తోంది అని చెప్తున్నారు. సో బాగా మనం డీప్గా వెళ్తే తప్ప దాని గురించి అర్థం కాదు. ఈ పారాబోలిక్ ఫామ్లో ఏ గ్రహాలని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది. ప్రస్తుతానికి మాత్రం మెర్క్యూరీని దాటిందని చెప్తూ ఉన్నారు. సో ఈ మెర్క్యూరీకి దగ్గరగా ప్రయత్నం చేస్తున్న, ఈ చూస్తున్న పార్కర్ సోలార్ ప్రోబ్ ఏం చేసిందంటే, ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ముఖ్యంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని స్టడీ చేయడానికి బాగా పనిచేస్తుంది అనమాట. దాని మీద స్టడీ చేస్తుంది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ, ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్, ఒక్కొక్క దానికి ఒక నిర్ణీతమైన పనితనం ఉంటుంది. అట్లా ఈ పార్కర్ ప్రోబ్ ఏం చేసిందంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ని ఇది గ్రహించే ప్రయత్నం చేసింది. ఏమవుతోందంటే, ఆ 3i అట్లాస్ నుంచి కరెక్ట్గా 11 minutes 42 seconds దగ్గర ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే దీన్ని వాళ్ళు ఎట్లా మనకు అర్థం చేస్తున్నారంటే, సో అది 11 minutes 42 seconds ప్రకారం అది మనతో మాట్లాడుతోంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తోంది అది, అంటే ఒక వాయిస్ని క్రియేట్ చేస్తోంది అది అని చెప్తూ ఉన్నారు. మరి ఆ వాయిస్ని, అంటే దాన్ని వీళ్ళు మెల్లగా దాన్ని ఏం చేశారంటే కన్వర్ట్ చేశారు సౌండ్ వేవ్స్కి. చేస్తే అదొక వాయిస్ లాగా వినబడుతోంది అని చెప్తూ ఉన్నారు. సరే, ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, కానీ అది ఏం వాయిస్? ఒక మనిషి వాయిసా, ఒక ఏలియన్ వాయిసా, ఒక స్పేస్ క్రాఫ్ట్ వాయిసా, ఒక కామెట్ వాయిసా అనేది మనకింకా దాని యొక్క అర్థం తెలియట్లేదు. ఈవెన్ సైంటిస్టులు కూడా దాన్ని ఇంకా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్పెసిఫిక్గా అది దేని వాయిస్ అనేసి.
బట్ 11 minutes 42 seconds దగ్గర మాత్రం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ కనబడుతుంది. ఇక ఇదొక ఎత్తైతే ఇది ఎప్పుడైతే ఈ 3i అట్లాస్ సూర్యుడు వెనక నుంచి బయటికి ఇలా వచ్చిందో, మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షమైందో, ఆ బయటికి వచ్చిన తర్వాత ఒక బ్లూ కలర్ లైట్‌ని ఎమిట్ చేస్తోంది. అంటే ఒకప్పుడు కాస్త డల్‌గా ఉన్న లైట్ కాస్త బయటకి వచ్చేసరికి ఒక బ్లూ కలర్ అద్భుతమైన లైట్ తోటి ఇంటూ 10 times లైట్ తోటి అది ఎమిట్ చేస్తోంది అనేది శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేశారు. అంటే ఏమిటి? అది ఎందుకు బ్రైటర్ అయింది? అంటే సోలార్ ప్యానెళ్ళు గనక ఈ సూర్యరశ్మిని గ్రహించినట్లుగా అదేమైనా గ్రహించిందా? అందుకే అంత బ్రైట్‌గా వస్తోందా? అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అండ్ ఈ టేల్ ఏదైతే ఉందో వాస్తవానికి అది తీవ్రంగా ప్రయాణం చేసేటప్పుడు తోక వెనక వైపు ఉండాలి. అది డస్ట్ ఫార్మేషన్ తోకైనా ఇంకే తోకైనా. కానీ ఇది సూర్యుడి వైపు తిరిగినప్పుడు ఆ తోక ముందుకొచ్చింది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అటు ఉండాల్సిన తోక ఇటెందుకు వచ్చింది? అంటే అది ఇలా మార్చుకుంటూ అది అబ్జర్వ్ చేస్తూ తిరుగుతుందా అనే ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఈవెన్ మనం చెప్పలేం, ఎవరు చెప్పలేం. ఈవెన్ 3i అట్లాస్ కూడా చెప్పలేదు. ఎందుకంటే అది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని మనం ఊహించుకోవడం తప్ప దానికి సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా మనకు కనబడట్లేదు. కానీ ఈ పెద్ద మనిషి అవిలోబ్ అనే సైంటిస్టు ఇతను ఏం చెప్తున్నాడంటే ఈవెన్ ఇదివరకు ఓమువామువా గురించి కూడా 1i అంటే ఇప్పుడు ఇది 3i అట్లాస్ అంటే 1i అట్లాస్ 2i అట్లాస్ లాగా 1i ఓమువామువా తర్వాత 2i బోరిసోవ్ అండ్ ఇది 3i అట్లాస్. అయితే ఈ ఫస్ట్ దాని గురించి కూడా ఆయన చాలా వింతగా ఉంది, ఇది చాలా గమ్మత్తుగా ఉంది, ఇది ఏలియన్స్ కావచ్చు అని చెప్పాడు ఆయన. కానీ అది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఇక రెండోది బోరిసోవ్ కూడా దాని గురించి కూడా స్టడీ చేసి ఇది చాలా పెక్యులర్గా కనబడుతోంది, ఇది డిఫరెంట్గా కనబడుతుంది పాతదానికంటే కూడా, దీని షేప్ ఇంకో రకంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు, స్పీడ్ కూడా వేరే తీరుగా ఉంది, ఇది ఏలియన్ క్రాఫ్ట్ కావచ్చు అని అన్నాడు. అది ఏలియన్ క్రాఫ్ట్ కాదు, అది వెళ్ళిపోయింది. ఇక ఇది మన సోలార్ సిస్టమ్ నుంచి రావట్లేదు, ఇంటర్స్టెల్లార్, ఇది బయట నుంచి వస్తోంది 3i అట్లాసు. దీని పెక్యులర్ బిహేవియరు, దీని లైట్ ప్యాటర్న్స్, దీని ఎమిషన్స్, ఐరన్ ఉంది కానీ నికెల్ ఉంది, ఐరన్ లేదు, లేకపోతే ఈ సైనైడ్ ఉంది అండ్ టెట్రాకార్బోనిల్ ఉంది, ఇవన్నీ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, సో ఇవి దాంట్లో కనబడుతున్నాయి, సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని అవిలోబ్ అనే సైంటిస్టు. ఈ సైంటిస్టులు ఏంటి అంటే వాళ్ళ వర్షన్ గమ్మత్తుగా ఉంటుంది, మనల్ని ఉత్సాహపరచడానికో లేకపోతే ఉద్రేకపరచడానికో లేకపోతే వాళ్ళ మీద ఫోకస్ పెంచుకోవడానికో తెలియదు, కానీ ఇది కూడా ఏలియన్ క్రాఫ్ట్ అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది ఏలియన్ క్రాఫ్ట్ అని మొదటి నుంచి ఆయన అనుమానపడుతూ ఉన్నాడు, డిక్లేర్ చేయట్లేదు. సో అలా మనల్ని పూర్తిగా ఏలియన్ అని చెప్పి అనిపించే ప్రయత్నంలో ఉన్నారు. నిజంగా కనుక ఆలోచిస్తే సైంటిస్టులు చెప్పిన మాట పక్కన పెడదాం, మనం ఒక విచక్షణతోటి ఆలోచిద్దాం. ఇది కనుక ఏలియన్ క్రాఫ్ట్ అయితే అది ఎటు వెళ్తోంది? ఓకే, మన సోలార్ సిస్టమ్ కాదు, బయట నుంచి వస్తుంది అని అంటున్నాం కదా. ఒకవేళ అది కనుక ఇలా గ్రహాల నుంచి పాస్ అవుతూ ఉంటే మన సోలార్ సిస్టంలో ఏ గ్రహానికి పాస్ అవుతోంది? నో ఆన్సర్. మన ఏ గ్రహం దగ్గరికి అయితే రావట్లేదు, అది అలా వెళ్ళిపోతుంది దాని పారాబోలిక్ ఫామ్లో. ఒకవేళ మనుషుల్ని కనిపెట్టే ప్రయత్నం ఏమైనా ఏలియన్స్ చేసి స్పేస్ క్రాఫ్ట్ కనుక ఇలా దీంట్లోకి వదిలితే ఖగోళంలోకి, ఒకవేళ మనం మనుషులం ఇక్కడ ఉన్నాం కదా భూమి మీద, సో మనల్ని గ్రహించి మన వైపు తిరిగి రావాలి కదా అది, మరెందుకు రాలేకపోతుంది? అది నిజంగా మన వైపు ఒక లైట్ కొట్టడమో, సౌండ్ వేవ్ పంపించడమో, లేకపోతే ఇంకేదైనా ఎమిట్ చేయడమో, ఏదో ఒక రకమైన అబ్నార్మల్ ఫినామినా మన భూమి మీదకి వదలాలి కదా, అది ఆర్టిఫిషియల్ ఫినామినన్, అది ఎందుకు చేయలేకపోతుంది? అది మనం ఇక్కడ ఉన్నాం అనేది గ్రహించలేకపోతుందా? మనం గనక వేరే గ్రహం మీదకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చూడకుండా స్ట్రైట్గా ఆ గ్రహం మీదకి ఆర్బిట్ చేసుకున్నట్టుగా మన యొక్క స్పేస్ క్రాఫ్ట్ని అలా చేసుకొని వెళ్తోందా? అలా వెళ్ళేది ఉంటే ఎక్కడికో వెళ్ళే బదులు మన భూమి మీదకే రావచ్చు కదా ఒకవేళ మనల్ని ఇక్కడ గ్రహించినట్లయితే ఏలియన్స్. సో నో ఆన్సర్, అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, సూర్యుడు వెనక నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఉంటే అది బ్లూ కలర్ లైట్ తోటి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తూ ఇక చివరిగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అది మన సోలార్ సిస్టమ్ కాకుండా బయట నుంచి ఇంకో సోలార్ సిస్టంలోకి వెళ్తోంది, అది నిజంగానే ఎయిర్ క్రాఫ్ట్ అంటే లేదా స్పేస్ క్రాఫ్ట్ అని మనం అనుకున్నట్లయితే మరి నిజంగా ఏలియన్స్ ఉన్నారా అనే డౌట్ కూడా ఇక్కడ వస్తుంది. సో ఒకవేళ ఉంటే మన వైపు ఎందుకు చూడట్లేదు, అండ్ అక్కడి నుంచి అటు వెళ్తోంది అంటే వేరే చోట ఇంకేమైనా కనిపెట్టడానికి ఏలియన్స్ పంపించారా అనే డౌట్ ఉంటుంది. బట్ మనం ఎంత ఆలోచించినా మనకు అది రెస్పాండ్ ఏ రకంగా కూడా మనకు అవ్వట్లేదు, అండ్ అక్కడి నుంచి ఏం సిగ్నల్స్ రావట్లేదు, కాబట్టి
మనం ఇప్పటివరకు భూమి మీద నుంచి ఎన్నో పంపించాము, సెండర్స్ మనము అని అనుకుంటున్నాం కానీ, ఈరోజు ఈ 3i అట్లాస్ తర్వాత మనకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, మనం రిసీవర్స్ కూడానా అనే డౌట్ వస్తుంది. బట్ 90% ఆఫ్ దిస్ ఇదొక స్పేస్ క్రాఫ్ట్ కాదు, పాడు కాదు. అది ఈ సోలార్ సిస్టంలోకి ప్రవేశించిన ఒక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అనేదే ఇక్కడ ఎక్కువ శాతం మార్కులు పడుతున్నాయి ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే అది ఎక్కడో కొట్టుకుపోతుంది, ఏదో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది వాటర్ వేపర్ని పర్ సెకండ్ 40 kgs ఆఫ్ వాటర్ వేపర్ని ప్రొడ్యూస్ చేసిన, ఐరన్ 0% ఉన్న, నికెల్ 100% ఉన్న, అండ్ దాని రేడియస్ కూడా దాదాపు ఆ విడ్త్ 5.5 కిలోమీటర్ల పొడవున్న, అది ఎంత లైట్ ఎమిట్ చేసినా, ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా ఒక కామెట్ కూడా ఆ విషయం చేయగలదు. ఎందుకంటే సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ అయితే మాత్రం, ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే మాత్రం సూర్యుడి వేడిని తట్టుకునే శక్తి దానికి ఉందా? అండ్ ఇతర గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ అక్కడ కొద్దిసేపు ఆగి ఆ గ్రహాన్ని అబ్జర్వ్ చేసే పని కూడా అదేం పెట్టుకోలేదు, అలా వెళ్ళిపోతుంది. భూమి దగ్గర నుంచి కూడా అది అలా వెళ్ళిపోయింది, కానీ భూమి మీద ఆగి మనుషులు తిరుగుతున్నారు అనే పరిస్థితి కూడా అది క్రియేట్ చేసుకోలేదు. కాబట్టి ఎక్కువ శాతం ఇది కేవలం ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ కిందకే వెళ్ళిపోతుంది అనేది కొంత కంక్లూజన్కి ఇప్పుడు సైంటిస్టులు వస్తున్నారు. చూడాలి, నవంబర్ చివరి అంటే మంత్ ఎండ్ కల్లా కూడా దీనికి సంబంధించి ఇంకా కీలకమైన అప్డేట్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత అది మన సోలార్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనేది చెప్తూ ఉన్నారు. ఇక ఇదొక ఎత్తు అయితే, కొసమెరుపు ఏమిటి అంటే మన వీడియోలో, వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు 100% షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఉత్సాహంగా వాళ్ళు చూస్తారు. బాబా వాంగా గురించి మనం ఎన్నో వీడియోస్ చూసాము. బల్గేరియన్ భవిష్యత్తు చెప్పే ఒక బల్గేరియన్ జ్యోతిష్కురాలు అని మనందరికీ తెలుసు. ఆవిడ చెప్పిన ప్రకారం 2026 అటు ఇటుగా ఏలియన్స్ మన భూమి మీదకి వస్తారు, వచ్చి అమెరికా ద్వారా అది ప్రపంచానికి తెలుస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తారా, లేకపోతే ఇంకెవరైనా చెప్తారా? ఒక ఫుట్బాల్ స్టేడియంలో ఈ ఏలియన్స్ గురించి చెప్పడం జరుగుతుంది, అది వీడియోలో రికార్డ్ అవుతుంది అని చెప్పడం జరిగింది అని మనము చదువుతూ ఉంటే తెలుస్తోంది. మరి మీరేమంటారు? ఇది 3i అట్లాస్ అనేదే ఆ ఏలియన్ స్పేస్ క్రాఫ్టా, లేదా అది కొట్టుకుపోయే ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ మరొకటి మన ప్రపంచం మీదకి రాబోతోందా భూమి మీదకి, లేదా బాబా వాంగా చెప్పినవన్నీ ఉట్టి మాటలు? అండ్ 3i అట్లాస్ లాంటివి ఎన్నో వస్తుంటాయి, పోతూ ఉంటాయి, ఇట్లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి అని అనుకొని సైలెంట్ అయిపోదామా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.